కొల్లేరు సరస్సు సంరక్షణకు ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకోవాలని సిపిఐ డిమాండ్ చేసింది. ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదలతో కొల్లేరు చుట్టుపక్కల ముంపునకు గురైన ప్రాంతాల్లో సిపిఐ నేతలు నారాయణ, రామకృష్ణ పర్యటించారు. ఏలూరు నుంచి కైకలూరు వెళ్లే మార్గంలో పెదయడ్లగాడి వద్ద కొల్లేరు ప్రవాహాన్ని పరిశీలించారు. అధికారులతో మాట్లాడి పరిస్థితిని తెలుసుకున్నారు. కొల్లేరు ప్రక్షాళనకు ముఖ్యమంత్రి చంద్రబాబు కృషి చేస్తే ఆ దిశగా సిపిఐ మద్దతిస్తుందని చెప్పారు. వైఎస్ రాజశేఖర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దీని మీద పెద్ద ఆందోళన చేస్తే అగర్వాల్ ఇప్పుడు కలెక్టర్గా ఉన్నాడు. ఆయనకు ఫుల్ పర్మిషన్ ఇచ్చాడు. 5వ కాంట్రాక్టర్ దాకా మొత్తం కొట్టేయండి అని చెప్పేసి హామీ ఇస్తే ఆయన రాత్రి మూడు నిలబడి చేశాడు. దానికి సిపిఐ ఒకటే సపోర్ట్ చేసింది. తమాషా ఏంటంటే అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ కూడా సపోర్ట్ చేయలేదు. ఒక కమ్యూనిస్ట్ పార్టీ మేము మాత్రం నిలబడి చేశాం. కానీ ఎదురు పక్క కష్టగోత పక్క దాదాపు 1,20,000 ఎకరాలు వరి పంట చేతికి వచ్చిన వరి పంట మునిగిపోయింది. ఇది ఎందుకు కొల్లేరు నీళ్లు పోవు, మొత్తం చెరువు గట్లు వచ్చేసినాయి. ఫ్లోగా నేచురల్ వాటర్ లేకుండా పోయేకాడికి ఏడాడికి గట్లు వచ్చేకాడికి వర్షం పడినప్పుడు దాని దాన్ని అది ఎత్తుక్కుంది. కొల్లేరు దాన్ని ఎత్తుక్కోలేదు. ఇప్పటికైనా సరే 5వ కాంటూర్ దాకా దాన్ని క్లియర్ చేయాల్సిందే. ఎంత పెద్దవాళ్ళు ఉన్నా దాన్ని కొట్టి తీసేయాల్సిందే. ఇది చంద్రబాబు నాయుడు గారికి ఒక ఛాలెంజ్ గా తీసుకోవాలని కోరుతా ఉన్నాం. ఎందుకంటే అక్కడ బుడమేరు ఆక్రమణ చేశారు, విజయవాడ నష్టపోయింది. కొల్లేరు ఆక్రమణ చేశారు కాబట్టి 100,000 ఎకరాల్లో భూములన్నీ కూడా పంటలన్నీ కూడా నాశనం అయిపోయింది. కాబట్టి కొల్లేరును కాపాడాలి, బుడమేరును కాపాడాలి. జీవో నంబర్ 120 ప్రకారం 77,138 ఎకరాలు ఉందని చెప్పారు. దాన్ని అంతా కూడా కొల్లేరు వన్యప్రాణి అభయారణ్యం కింద కాపాడాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉంది. కొల్లేరు నుంచి బుడమేరు వరకు ఆక్రమణలన్నీ కూడా తొలగించాలి.